జయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి 9.7 కోట్ల రూపాయలు విడుదల చేయడాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామమల్లిక్ నాయుడు హర్షించారు. చీపురుపల్లి టీడీపీ కార్యాలయంలో రామమల్లిక్ మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి అంటే కేవలం కలల్లోనే కాదు, కళ్ల ముందే కనిపించే వాస్తవంగా రుజువు చేస్తున్నారని రామమల్లిక్ చెప్పారు. ఎమ్మెల్యే కళా వెంకట్రావు రోడ్ల మంజూరు కోసం చేసిన కృషి ఫలించి ప్రజలకు ఇబ్బందులు తప్పుతున్నాయని రామమల్లిక్ అన్నారు. గుర్రల్లోనే మళ్ళీ అప్రోచ్ రోడ్డు పెద్ద అమ్మాజీపేటకి శాంక్షన్ అయింది. అదే విధంగా గర్విడ్లో జీజీ రోడ్ టు పాలవలస వయా విపి రేగ ఒకటి శాంక్షన్ అయింది. అదే విధంగా మరి జీజీ రోడ్ టు కుమరం వయా విజయరాంపురం గర్విడ్లో శాంక్షన్ అయింది. అదే విధంగా జీజీ రోడ్ టు తాటిగూడ అప్ టు గెద్దపవలస రోడ్డు గర్విడ్లో శాంక్షన్ అయింది. అదే విధంగా గర్విడ్లో మళ్ళీ షేరీపేట నుంచి గర్విడి రైల్వే స్టేషన్ దాకా ఇంకో రోడ్డు శాంక్షన్ అయింది. తాటిగూడకి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే చీపురుపల్లి మండలంలో కలిశెట్టిబడి నుంచి పెద్ద నడిపల్లి వరకు వయా చిలకరారు బడి శాంక్షన్ అయింది. చీపురుపల్లిలో మళ్ళీ లావేర్ రోడ్ టు పతికాయ వలస వరకు ఒక రోడ్డు శాంక్షన్ అయింది. అదే విధంగా మళ్ళీ చీపురుపల్లిలో అంతేనండి. టోటల్ గా 10 రోడ్స్ శాంక్షన్ అయ్యాయి. టోటల్ వాల్యూ 9,70 lakhs అండి. మరి నిన్న ఏపీ రూరల్ రోడ్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్ కింద